హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఈరోజు మా మరిది ఇడుములండి. చూసారా ఉదయాన్నే ఎంత చీకటిగా ఉందో. ఉదయాన్నే 5 గంటలకే ఇడుములమాట. అందుకే స్టార్ట్ అయ్యాము అక్కడికి. ఇడుములు అయిపోయాయి గుడిలో. స్టేషన్‌కి తీసుకెళ్తున్నామన్నమాట. ట్రైన్‌కెళ్ళిపోతారు. ట్రైన్ ఎక్కించేసి వద్దామని చెప్పి అందరం కలిపి ఎళ్తున్నాం. చూడండి ఎంత చీకటిగా ఉందో. చాలా చలిగా ఉంది. వర్షం అయితే ఆగిపోయింది కానీ ఇడుములన్నీ అయిపోయాయి. సేఫ్‌గా ట్రైన్ ఎక్కించేసి వచ్చేద్దామని చెప్పి ఎళ్తున్నామన్నమాట ఉదయాన్నే. చాలా తొందరగా లెగిసి పనంతా చేసుకొని వచ్చాను ఇక్కడికి. ఇదిగోండి. ఇక్కడ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిస్తున్నామన్నమాట. గ్రామదేవత గుడి దగ్గర. ఇక్కడ ఇంకో సంపద వినాయక టెంపుల్ దగ్గరికి కూడా తీసుకొనెళ్ళి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టించేసి ఇంక స్టేషన్‌కి తీసుకొనెళ్ళి దింపేద్దామని చెప్పి. పాపం ఉదయాన్నే 4 గంటలకు లెగిసిపోయారు పిల్లలు కూడా. ఇడుములు చాలా తొందరగా అయిపోతాయి కదా! ట్రైన్‌కి అందుతారని చెప్పి. ఇదిగోండి సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి తీసుకొనొచ్చాము. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టించేసి ఇంక తీసుకొనెళ్ళి స్టేషన్‌లో దింపేసి వచ్చేయడమే. చూసారా పొద్దున్నే టైం ఇంకా 5 అవుతదేమో. అంతకంటే ఎక్కువేం అవ్వదు. స్టేషన్‌కి తీసుకెళ్ళేసరికి 6:30 అయ్యింది. 7:30కి ట్రైన్ స్టార్ట్ అవుతదని చెప్పారుమాట. వచ్చేసాం స్టేషన్‌కి. భవానీలో అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారు. చండీ యాగం కదా! అందుకనే. ఖాళీ ఉండదేమో ట్రైన్ అనుకున్నాము. కానీ పర్వాలేదు బానే సీట్లవి దొరికాయి. రిజర్వేషన్‌కి ఎంత ట్రై చేసినా కుదరలేదు. లేవు టికెట్లన్నీ. చూసారా మా దీక్షిత ఏడుస్తుందన్నమాట. ఆళ్ళ బాబాయ్ ఎళ్ళిపోతున్నాడు విజయవాడ అని చెప్పి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌లో అతను ట్రైన్ ఎక్కిచ్చేసిన తర్వాత ఎర్రంతల్లి గుడికొచ్చామన్నమాట. ఎలాగా రైల్వే స్టేషన్ దగ్గరే కదా! ఒకసారి దర్శనం కూడా చేసుకొని ఎళ్ళిపోదామని. భవానీతో కలిసే ఎళ్దాం అనుకున్నాం గానీ, ఇడుములు కట్టేసున్నాయి గదా! అన్ని చోట్ల ఇంక దింపడం ఎందుకు, ట్రైన్‌కి కూడా టైం అయిపోద్దేమో అని చెప్పి, ఇంక తనని మాత్రం ట్రైన్ ఎక్కించేసాము. మేము మాత్రం ఎర్రంతల్లి గుడికెళ్ళి దర్శనం అది చేసేసుకొని, అప్పుడు ఎళ్దాం కదా! ఎలాగో ఇక్కడి దాకా వచ్చాము, రెడీ అయ్యే ఉన్నాం కదా! అని చెప్పి గుడికి కూడా వచ్చామన్నమాట. వచ్చి దర్శనం అది చేసుకొని ఉదయాన్నే కదా! ఖాళీగానే ఉంది. లేదంటే అస్సలు ఖాళీ ఉండదు. మంగళవారం, ఆదివారం అయితే అస్సలు ఈ గుడి ఖాళీ ఉండదు. ఎంత లైన్ ఉంటదో. ఈరోజు ఎలాగా తొందరగానే వచ్చాం కదా! అని చెప్పి ఎళ్ళామాట. గుడి కూడా ఖాళీగా ఉంది. చాలా బాగా దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఇంక ఇంటికెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాం. మా మేఘన ఎక్కడికొచ్చినా ఎళ్ళిపోదాం, ఎళ్ళిపోదాం అంటది ఫస్టు. ఇంటి దగ్గర ఏదో దాచినట్టు. ఎక్కడికొచ్చినా ఫస్ట్ ఆ పనయిపోగానే ఇంటికెళ్ళిపోదాం, ఇంటికెళ్ళిపోదాం అని స్టార్ట్ చేసేసింది అప్పటికే. సర్లే ఎళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఎలాగో అక్కడి దాకా వచ్చాం కదా! అని బీచ్‌కి తీసుకొచ్చారన్నమాట మా ఆయన. వర్షం అయితే లేదు. నేను చెప్పినట్టే మళ్ళీ ఈరోజు కూడా నిన్నెళ్ళామా బీచ్‌కి, ఈరోజు కూడా ఎళ్ళినా ఈరోజు కూడా వర్షం లేదు. కానీ క్లైమేట్ మాత్రం బావుంది చాలా చల్లగా. అందుకే ఎలాగో వచ్చాం కదా! ఏమీ తినలేదని చెప్పి టీ తీసుకొని తాగుతున్నామన్నమాట. మా ఆయన గారు టీ చూపిస్తున్నారు మీకు. చాలా చల్లగా బావుంది. అలా బీచ్ చూస్తూ టీ తాగితే బావుంటది కదా! అని చెప్పి కూర్చొని టీ తాగుతున్నాం. పిల్లలు కూడా పాలు తాగుతారేమో అని తీసుకుంటానంటే, వద్దు కాఫీయే కావాలన్నారు ఆళ్ళు కూడా. ఇంటి దగ్గరైతే ఇవ్వను. సర్లే అడిగారు కదా! అని చెప్పి ఇద్దరికీ ఒక కాఫీయే తీసుకొని తాగమని చెప్పాను. మరీ ఎక్కువ తాగితే కూడా మంచిది కాదని. మా పెద్దమ్మాయి అయితే అసలు పాలు తాగనే తాగదు ఏదేమైపోయినా. ఈరోజు కొంచెం బీచ్ నచ్చింది నాకు. కొంచెం క్లైమేట్ అది బావుంది కదా! వర్షం పడకపోయినా పర్వాలేదు చల్లగా ఉంది కదా! అని. చూసారా? ఈరోజు ఎలా అయినా స్కూలుకి వెళ్ళకూడదు అని ఈళ్ళ ఉద్దేశం మాట. ఎంత తొందరగా ఇంటికెళ్ళిపోయినా ఈరోజు స్కూలుకైతే ఎళ్ళమని చెప్తున్నారు నాకక్కడ. బాబాయ్ ఇడుములు తొందరగా అయిపోయాయి కదా! అని మమ్మల్నయితే స్కూలుకి పంపించొద్దు అని. అలా బీచ్‌లో టీ తాగేసి కాసేపు కూర్చున్నాంమాట. చాలా వరకు ఇప్పుడు పక్షులన్నీ కనిపిస్తున్నాయక్కడ. చాలా ఎక్కువుంటాయి ఉదయం పూటలైతే. అదిగో చూసారా? నాకు భలే ఇష్టం. ఒకేసారి ఎగురుతాయి కదా అవి. అవన్నీ ఎందుకో ఒక స్పాట్ చూసుకొని అక్కడే ఉంటున్నట్టు అనిపిచ్చింది నాకు. వాటికి ఫుడ్ ఏదో పెట్టారక్కడ. చూసారా ఎంత బాగా ఎదుగుతున్నాయో.
చాలా ఉన్నాయి. ఇంకా ముందుకు కూడా ఉన్నాయి. మేము కూర్చున్న దగ్గర ఉన్నవి సరదాగా బాగున్నాయి కదా అని అలా వీడియో తీసానమాట. నేను చూడండి ఇక్కడ మా ఆయన ఒక్కొక్కరికి ఒక్కో పేరు పెడుతున్నాడనమాట. అందుకే ఇది కెమెరాలో కనిపించనని చెప్పి దాక్కుంటుంది. అంతేనండి ఇంక ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.